ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ తాకట్టుకున్న ఈ 4వ నెంబర్ బ్యాటర్ 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరియర్ లో తొలి ద్విశతకం నమోదు చేయడంతో పాటు జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతేకాదు ఎన్నో అరుదైన రికార్డును కూడా శుభమన్ గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. ఈ విధంగా విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లీ తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్ గా శుభమన్ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లీ 2016లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్ గాను ఈ ఘనత సాధించాడు శుభమన్ గిల్. గిల్ కంటే ముందు పటోడి ఉన్నాడు. ఇక ఎడ్జ్బాస్టన్ వేదికగా ఓ వైపు శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొడుతుండగా మరో ఎండులో వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును 500 పరుగుల మార్కును దాటించారు. ఒకవేళ శుభమన్ గిల్ మూడో సెషన్ చివరి వరకు ఉంటే మాత్రం ట్రిపుల్ సెంచరీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే మరికొన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందులో రెండో టెస్టు గెలిచే అవకాశాలు కూడా టీమిండియాకు మెండుగా ఉంటాయి.